క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. అంటే ఈ రెండు టౌన్కి సంబంధించి కాదు, ఇక్కడ ఉన్నవారు మండలాలకు సంబంధించిన నాయకులు కూడా వచ్చినారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ అరాచకం ఎక్కువైపోతా ఉంది. ఒక టౌన్ మీదే దృష్టి పెట్టాము. ఇప్పుడే వస్తే డక్కిల్లాగా బెంగళూరులో చాలా స్పష్టంగా ఇప్పుడు ఉన్న తహసీల్దారే సమాచార చట్టం కింద జవాబిచ్చాడు. అక్టోబర్ 25లో దారి ఇమ్మని అడిగితే ఎఫ్ఎంబి ప్రకారం కాలిబాట కానీ బండ్లబాట కానీ నమోదు కాబడి లేనందున మీరు కోరిన సర్వే నంబర్ 6లో కాలాపురం పోగినందు బాట ఏర్పాటు చేయుటకు వీలు పడదు. ఇవి ఆయన రాసిన అంటే ఏ సర్వే నంబరు ఎక్కడ ఉంది, ఏంటి, ఎవరికి ఉంది, ఇవన్నీ రాసుకొని వచ్చి అడిగిన అర్జీ ప్రకారం వీలు కాదు అని తెలియజేశారు తహసీల్దార్ గారు. ఇది దేనికి ఫస్ట్ లైన్లోనే రాస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి 1/9/25 అంటే సెప్టెంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అర్జీ దాఖలు పరిచిన దానికి జవాబు ఇది. అందుకని దానికి కాలిబాట కానీ బండిబాట కానీ లేనందువల్ల మీరు పెట్టుకున్న అర్జీ ప్రకారం నేను దారి చూపించలేను అని రాసిన తహసీల్దార్ గారు ఆయనే స్వయంగా కార్ నంబర్తో సహా ఉంది. ఆయన కార్ నంబరు, అక్కడ ఎస్ఐ కార్ నంబరు, దానిలో ఏం కనబడుతుంది మీకు? ఎస్ఐది జీపు, తహసీల్దార్ది కారు, అంతేనా? ఇంకేమైనా కనబడుతుందా? ఇది చీకట్లో తీశారు, పొగలపూట కాదు. ఈ పిక్చర్ సరిగా రాలే. అది కూడా మరి ఇది ఎక్కడో అనడానికి అనుమానం లేకుండా పక్క రోజు తీసిన చెట్లు, నిమ్మ చెట్లు, అంటే దారి చేయడానికి. ఇప్పుడు తహసీల్దార్ గారు సరిగా చేస్తున్నారు, పద్ధతి ప్రకారం చేస్తున్నాను, రూల్ ప్రకారం చేస్తున్నాను అని అంటే పగులుపూట చేయొచ్చు కదా. దానికి పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నారు. నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటే నోటీస్ ఇవ్వలేదు, నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కలెక్టర్ గారికి తెలియజేసిన అక్కడ బాట లేదు అన్నావు. మరి ఏ అధికారంతో జేసీబీ తీసుకువచ్చి రాత్రిపూట ఉన్న దారిలో ఉన్న నిమ్మ చెట్లను తొలగించి మరీ దారి చేసావు? జవాబు లేదు. ఇప్పుడే చెప్పారు కదా, పోయి అర్జీ ఇచ్చినా తీసుకోరు, జవాబు చెప్పరు, పోలీసులను పెట్టి కేసు పెడతాం, లోపల వేస్తాం. మేము కూడా అదే చేస్తాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. కేసు పెడతాం, లోపలేస్తాం. కానీ మేము పద్ధతి ప్రకారం పోతాం. మీ ఇచ్చిన రిపోర్ట్నే కలెక్టర్కి పెడతాం. మీరు చేసిన పనినే కలెక్టర్ గారికి తెలియజేస్తాం. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా, కలెక్టర్గా వివరాలన్నీ తెలియజేసి మాకు న్యాయం జరగలేదు అనిపిస్తే న్యాయస్థానాన్ని కోల్పోతాం. న్యాయస్థానాన్ని కూడా మేనేజ్ చేస్తారా? రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. సహనంతో వెయిట్ చేస్తాం. ఇప్పుడే చెప్పారు కదా, మీరు ఎక్కడికి పోరు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు రిటైర్ అయినా కూడా బయటికి లాగు. మా ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము, చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఇది ప్రెస్ మీట్ పెట్టింది బెదిరించడానికి కాదు. జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, పడుతున్న కష్టాలు ఎంత మొరబెట్టుకున్నా అర్జీ రూపంలో కానీ న్యాయం చేయటంలో విఫలమవుతున్న ఈ ప్రభుత్వం దృష్టికి, ఈ అధికారుల దృష్టికి ఎవరో ఒకరు ఎంఆర్ఓలు చేస్తుంటే, ఆర్డీఓ చేస్తుంటే కలెక్టర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి తగు న్యాయం చేయాలని పద్ధతిగా కోరుతూ, జరగకపోతే న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో వెళతాం. డిలే చేస్తారు, కేసు రాకుండా డిలే చేసి కొనసాగిస్తూ ఉంటాం, సాగదీస్తారు. సహనంగా వెయిట్ చేస్తాం. కొన్ని మండలాల్లో మా వాళ్ళే చెప్తున్నారు, అరాచకం ఎక్కువ అయిపోయింది, తిరగబట్టం మొదలుపెట్టారు. ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి, ఎక్కువ కాలం ఉండదు ఈ ప్రభుత్వం. ప్రజలు విసిగి వేసారిపోయి ఉంటారు. కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు అలవాటైపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. మెగా డిఎస్సి అన్నారు. వేల కొద్దీ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తాము అని ఇంటి ముందర కూడా చెప్పారు కదా. నిరుద్యోగ వృత్తి 2000 14-19 మధ్యలో ఎగ్గొట్టారు. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి 3000, దాన్ని ఊసే లేదు. కానీ ఉద్యోగాలు కల్పిస్తాం, చాలా బ్రహ్మాండంగా చేశాం. దానికి మెగా డిఎస్సి అని పేరు పెట్టారు. ఇదే ఉన్న సినిమానా? డిఎస్సి అయ్యా. అసలు మెగా అనేది ఏడుంది? దీనికోసం అన్నారు. మెగా డిఎస్సి, దాని అర్థం వాళ్ళే చెప్పాలి. అదైనా సరిగ్గా చేశారా? అర్హత ప్రకారం ఇచ్చారా? కండక్ట్ చేయాల్సిన ఉద్యోగిని పక్కన పెట్టి, మనకేం పెద్ద ఎక్కువ స్టడీ చేయాల్సిన అవసరం లేదు. పరీక్షను కండక్ట్ చేయాల్సిన ఉద్యోగిని పక్కన పెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తీసుకొని వచ్చి దీన్ని ఇన్ఛార్జిగా చేసి అతని ద్వారా ఎగ్జామ్ జరిగేటట్టు చేశారు. దానిలో తప్పేమైనా కనబడుతుందా? ఏం కనబడటం.
కానీ అతనే ఒక అభ్యర్థి, అతను కూడా పేపర్ రాశాడు. ఏదో 60% వచ్చిందా, 70% వచ్చిందా? ఆహా, 99 ఎట్టొస్తుంది? పేపర్లు సెట్ చేసింది అతనే, రాసింది ఆయనే. మరి ఆయనే చూసుకున్నప్పుడు ఇంకెంతమందికి తెలియజేశాడు? మొన్న నీటిలో జరిగింది, డిఎస్సిలో జరగలేదా? స్పోర్ట్స్ కోటా అన్నారు, పారదర్శకంగా జరిగిందా? జవాబు చెప్పరు. మెగా డిఎస్సి మా ఎమ్మెల్సీలు పోయి అడిగారు, కమిషనర్ దగ్గర జవాబు లేదు. ఇన్ని అవకతవకలు పడుతున్న ఈ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా, రెవెన్యూ ఆఫీసుల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను ఈరోజు చెప్పొచ్చిన వెంగళూరులో మీకు అండగా మేము ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, నేనుండా ఇన్ఛార్జిగా, నేను నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీకు అండగా ఉండాలని ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వారికి చెప్పిన సాయంత్రం ప్రెస్ మీట్ పెడతాం, ప్రెస్ మీట్ ద్వారా కూడా మీ విషయాలు తెలియజేస్తాం. వారు కూడా అడిగారు, సార్ అప్పటి వరకు కాపలా గాయాలా? భూమి అయితే ఎక్కడికి తీసుకుపోలేరు, తప్పు చేసిన అధికారి ఎక్కడున్నా కూడా రేపు శిక్ష పడేటట్టు చేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం మనం ఓపికగా ఉండాలా, పద్ధతి ప్రకారం పోతాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా 25 వార్డులు 36 చేశారు. ఏ విధంగా పాపులేషన్ ఇవ్వం సార్. అసలు రీవర్క్ చేసేదే పాపులేషన్ పెరిగిందని 25 వార్డుని 36 వార్డులు చేశారు. చేసినప్పుడు సమంగా ఉండాలి. పాపులేషన్ మొత్తం ఎంత, దాన్ని 36తో డివైడ్ చేస్తే ఒక్కొక్క వార్డుకి ఎంత వచ్చింది? పురామరిగా 1200, ఒక 100 ఇటు అటుగా, దాని ప్రకారం చేశాము. మరి చేసిన దాన్ని మీరు ఎందుకు దాచిపెడతారు? మేము అడిగితే అది మేము చెప్పం. ఇప్పుడు ఆల్రెడీ కోర్టు మొట్టికాయలు వేసింది 2 దగ్గరలో, మేము ఇంకా కోర్టుకి ఎక్కలా. 2 దగ్గరలు మొట్టికాయ వేసి ఆపమంది. మీరు చేయాల్సింది పారదర్శకంగా చేయాలి, ప్రజలకు తెలియాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, మొన్నటి వరకు ఉన్న కౌన్సిలర్స్ కాదు, వెంకటగిరి ప్రజలందరికీ తెలియాలి. పారదర్శకత 7 రోజుల్లో మీకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయమన్నారు, మేము ఇచ్చాం రాతపూర్వకంగా. ఆ 7 రోజులు అయిపోయి ఇప్పుడు 14 రోజులు అయింది. ఇరవై 25 వార్డుల్ని 36 వార్డులు చేస్తే ఏమో వారం రోజుల్లో సమర్పించాల. సమర్పించిన దానికి రిప్లై రాసిన అభ్యంతరాలకి 14 రోజులైనా రాదు. అంటే అక్కడ కూడా ఇష్టానుసారంగా చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ మొట్టికే పడింది, కోర్టు పోతే ఆగింది. ఎక్కడ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చరు, లేని హంగామా. అంటే సినిమా స్టైల్లో 3D పిక్చర్లు చూపించడం, లేని దాన్ని అదే 70mm స్క్రీన్లో లాగా కాదండి. డిఎస్సీని డిఎస్సీ అంటారు, మెగా డిఎస్సీ ఏంటి? ఏడానికి పుట్టింది మెగా? దేనికోసం పుట్టింది మెగా? ఎవరి కోసం పుట్టింది మెగా?
వీటన్నిటికీ రాబో ఎన్నికల్లో ప్రజలైతే బుద్ధి చెప్తారు. నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది, అండగా నిలబడుతుంది, అక్రమాలని అన్యాయాన్ని ఎదిరిస్తుందని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.